కొంచెం పండుగ వాతావరణం నెలకొని ఉన్నది. తెలుగు వెలుగులు ప్రసరిస్తూ ఉన్నాయి. అంతరించిపోతుందేమో అనుకుంటున్న తెలుగు మళ్ళీ తెలుగు ప్రజల గుండెల్లో వెలుగులు ప్రసరిస్తుంది. కొత్త ఉదయాలు, కొత్త సంధ్యా సమయాలు, కవి సమయాలు, కళా సందర్భాలు, కళా ప్రదర్శనలు ఇవన్నీ తెలుగు ప్రజల్ని ఆకట్టుకుంటూ ఉన్నాయి. భక్తి భావల పోతన తెలుగు సామెతల వేమన. ఒక్కసారి వీళ్ళందరికీ చెప్పండి. భారతాన్ని తెనుగించిన నన్నయ తిక్కన ఎర్రన భక్తి భావములతో పోతన తెలుగు సామెతల వేమన. కందుకూరి గురజాల గిడుగు బిడుగు శ్రీ శ్రీను. కందుకూరి గురజాల గిడుగు బిడుగు శ్రీ శ్రీను. నవజీవన భావనతో నవజీవన భావనతో నినదించిన మహనీయులు. విన్నాను అమ్మఒడిలో కమ్మనైన తెలుగు. ప్రసరించెను నా మదిలో విజ్ఞానపు వెలుగు. చిన్నాన్న, పెదనాన్న, అత్తమ్మ, మామయ్య అనేటటువంటి ఆత్మీయ పిలుపులన్నీ ఇవాళ కళాకారులు, రచయితలు, జానపద కళాకారులు అందరికీ కూడా పండుగ వాతావరణం నెలకొని ఉన్నది. మన భాషని, మన సంస్కృతిని విస్మరిస్తున్నాము అంటే మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కుంటున్నామని అర్థం. ప్రధానంగా కందన ఓలు భరతావని చెగడ కన్నా స్వచ్ఛమైన తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకు ఆయన వెన్నుదన్నుగా నిలిచారు. కాబట్టి ఇవాళ మా టీజీవీ కళాక్షేత్రం చంద్రబాబు గారి జన్మదిన వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయనకు క్షీరాభిషేకం చేయనున్నాము. వారం రోజుల పాటు జరగనున్న కార్యక్రమాలు ఈరోజు అష్టావధానంతో ప్రారంభమయ్యి రేపు జగదేక సుందరి సామ పద్యనాటక ప్రదర్శన ఉంటుంది. అలాగే మంగళవారం రోజున శ్రీకృష్ణ కమల పాలిక పద్యనాటక ప్రదర్శన ఉంటుంది. 23/4/2025 బుధవారం సాయంత్రం 6 గంటలకు తరమెల్లిపోతున్నది సాంఘిక నాటక ప్రదర్శన ఉంటుంది. అలాగే 24వ తేదీన సినిమా, జానపద, గజల్స్ సంగీత విభావరి కార్యక్రమం ఉంటుంది. 25వ తేదీన శాస్త్రీయ, జానపద, నృత్య లహరి కార్యక్రమం ఉంటుంది. 26 చివరి తేదీన శ్రీ వెంకటేశ్వర మహత్యం నాటక ప్రదర్శన ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నింటికీ ప్రేక్షకులు హాజరై విజయవంతం చేయవలసిందిగా మేము అభ్యర్థిస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అయి 4వసారి 8 నెలలు అయింది. వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు ప్రభుత్వంలో తీసుకొస్తున్నాడు. గత 5 ఏళ్ళ మించి లేనటువంటి నిరుద్యోగులకు ఇవాళ ఒక శుభవార్త వినిపించినారు. దాదాపు 16,500 ఉపాధ్యాయ పోస్టులు త్వరలో భర్తీ చేయబడినారు చెప్పేసి. అంటే రాష్ట్రానికి ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి. అట్లాగే మరి మన అవధాని గారు, నేను ఉగాది రోజు కళారత్న ఆయన అవధానంలో నాకు నాటకంలో అనేక మందికి ఉగాది పురస్కారాలు లేదా కళారత్న అవార్డులు ముఖ్యమంత్రి స్వయంగా నిలబడి 3 గంటల పాటు, అంటే 75 ఏళ్ళ వయసులో అక్కడ వేదిక మీద నిలబడాలంటే ఎంత కష్టమో. ఒక్కొక్క హంస ఏడుంది, హంస తప్ప హంస దాంట్లో తీసుకురా 6 కేజీల బరువు ఉంది. అమ్మా మీ ఏమి ఎవరు మంజుల, నీదేది నీ ఫోటో అట్లాంటిది అది ఎత్తుకరాలే. మరి
సరే ఆయన కార్యక్రమాల వలన వేరే వెళ్ళిపోవడంతో కందుకూరి వీరేశలింగం పంతులు గారి అవార్డులు అందించడం జరిగింది. ఈ సంవత్సరమే నంది నాటకాలు అలాగే కళాకారులకు పెన్షన్లు కూడా ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించినందుకు మనందరం ఆయనకు ధన్యవాదాలు తెలియజేయాలి. ఇవాళ వర్షం మాకు శుభసూచకమేమో, ఎందుకంటే వర్షం వలన కొంత ఆలస్యమైన జనమైతే వస్తారు. ఆదివారం మరి 3 భాగాలు థియేటర్ ఏ కార్యక్రమం జరిపినా కూడా నిండిపోతుంది. ఈరోజు అవధాని ఆముదాల మురళి గారు ఆయన అష్టావధానే కాదు శతావధానాలు కూడా చేసినటువంటి ఒక గొప్ప ఋషి లాంటి వాడు. ఆయన మనమందరం ఒకసారి అభినందించాలి. ఇవాళ వారు మన మధ్యలో మనకు ఈ చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ సందర్భంగా వారు ఇక్కడికి వచ్చారు. పృచ్ఛకులకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే సాధ్యమైనంత వరకు మనం చంద్రబాబు గారి పనులు లేదా చంద్రబాబు గారు కళాకారులు చేసిన మేలు, ప్రజలకు చేసిన మేలు మీదనే ప్రశ్నలు సంధిస్తే బాగుంటుంది. అది కాకుండా ఇంకేదో ప్రశ్నించే బాగుండదని చెప్పేసి నా కోరిక. అది మీరు మీ ఇష్టం మళ్ళీ, ఎందుకంటే మీ స్వేచ్ఛ అది. పృచ్ఛకులు అందరూ వచ్చినారు కదా వినాయత్, పృచ్ఛకులు అందరూ వచ్చినారా? లెక్క చూసుకో, ముందుకు రమ్మను, పృచ్ఛకులు నీటికి రమ్మను. లెక్క కళాకారులు సాహితీ ప్రియులు వచ్చేసి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి మనమందరం పాలాభిషేకంతో కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలనం ఉంటుంది. ఆ తర్వాత అవధానిని పృచ్ఛకులను ఆహ్వానించేటువంటి కార్యక్రమం మన వినయతుల గారు తీసుకుంటారు. ఇప్పుడు మొట్టమొదట పాలాభిషేకం చేద్దాం. అంతా పైకి రావాలమ్మా. తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మీరే చేస్తే మంచిది. మొదలుపెట్టండి మీరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన వజ్రోత్సవ వేడుకలు మా అధ్యక్షుడు పత్తి ఓబులయ్య గారు పాలాభిషేకంతో ప్రారంభిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు. జయహో జయహో చంద్రబాబు నాయుడు గారి పాలన. ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తనదైన శైలిలో కృషి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో అమరావతిని అద్వితీయ రాజధానిగా భారతదేశంలోనే కొత్త పుంతలు తొక్కే రాజధానిగా తీర్చిదిద్దనున్నారు. స్వర్ణాంధ్రని, స్వచ్ఛాంధ్రని, సస్యాంధ్రని, కొత్త వెలుగులాంధ్రని, తెలుగులాంధ్రని మనం చూడనున్నాము చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో, ఆధ్వర్యంలో. తెల్లని పాల వంటి స్వచ్ఛమైన పాలనను ఆయన అందిస్తున్నారు. కాబట్టి మేమంతా రమణపు కొత్తగా రంగస్థలంపై సుయోధన పాత్రలో కనిపించి మెరిపించిన మా రమణ, కళాకారుడు రమణ. చప్పట్లు. లలిత మా టీజీవీ కళాక్షేత్రం అందించిన కొత్త కళాకారుడు రమణ పాలాభిషేకం చేస్తున్నారు. మరో కందుకూరి పురస్కార గ్రహీత జీవి శ్రీనివాసరెడ్డి గారు, అవధానం సుధాకర శర్మ, ఇంటి పేరే అవధానం కలిగినటువంటి శ్రీ అవధానం సుధాకర శర్మ గారు.
మా గజల్ గాన కిరీటి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో అనేక గజళ్ళు పాడి ఆయన చేత మన్ననలు మెప్పులు పొందినటువంటి గాయకుడు చంద్రబాబు నాయుడు గారు. శ్రీమతి కర్ణాటి చంద్రమౌళిని గారు, కవయిత్రి గాయని డాక్టర్ చంద్రమౌళిని గారు కందుకూరి పురస్కారంలో చంద్రమౌళిని గారి సగభాగం ఉన్నది. నీలిమ గారు ఇవాళ అవధానంలో పృచ్ఛకత్వం వహిస్తున్నటువంటి శ్రీమతి నీలిమ గారు చంద్రబాబు గారికి పాలాభిషేకం చేస్తూ ఉన్నారు. శ్రీ బోరెల్లి హర్ష గారు రండి. యువ అవధాని మన కర్నూలు జిల్లా నుంచి శ్రీ బోరెల్లి హర్ష తీసుకో అంది. హర్ష శ్రీ బోరెల్లి హర్ష గారు అవధాని. గట్టిగా చెప్పట్లు. యువ అవధాని కర్నూలు జిల్లా అందించినటువంటి యువ అవధాని బోరెల్లి హర్ష, డాక్టర్ బోరెల్లి హర్ష గారు. కొంచెం పక్క ఫోటో రాజారత్నం గారు రంగస్థల కళాకారుడు. త్వరలో మళ్ళీ వచ్చేదాన్ని సార్ చెమటలు పట్టినాం సార్. కందుకూరి పురస్కార గ్రహీత ఎర్రమ పాండురంగయ్య గారు క్షీరాభిషేకం కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెబ్బై 75 వసంతాల చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో నిత్య వసంతాలు కురిపిస్తారని మనసా వాచా కర్మణ ఆకాంక్షిస్తూ ఆయన బర్త్డే కేక్ని కట్ చేస్తూ ఉన్నారు. మా అధ్యక్షులు పత్తి ఓబులయ్య గారు. కళాకారులకు వెన్నుదన్నుగా నిలిచి కళాకారులకు సన్మానాలు పురస్కారాలు అందిస్తూ అత్యంత తేజోవంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. వర్ధిల్లాలి వర్ధిల్లాలి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు, వర్ధిల్లాలి వర్ధిల్లాలి తెలుగు ప్రజా కళలు, వర్ధిల్లాలి వర్ధిల్లాలి రంగస్థల కళాకారుల కళలు. అవధాన తొలి పద్మశ్రీ కళారత్న శ్రీ ఆశావాది ప్రకాష్ రావు గారి శిష్యుడిగా ఆంధ్రదేశం వెలుపల కూడా దాదాపు 231 అవధానాలు చేసి అవధాన కళానిధి, అవధాన
విద్వన్ మరాళ అవధాన కౌముది అనే బిరుదులు పొందినటువంటి శ్రీ ఆముదాల మురళి గారు అవధానంలో దాదాపు 20 పుస్తకాలను రచించారు. అవధాన విద్యలో ఆరితేరినటువంటి నైపుణ్యంతో 20 పుస్తకాలు రచించారు. అలాగే వారికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం అందించింది. ఆంధ్రప్రదేశ్ ఉగాది పురస్కారం, కళారత్న హంస పురస్కారం, వివిధ సాహితీ సంస్థల సన్మానాలనే అవధానం కలిగి ఉన్నారు. సిమెంట్ నగర్ ఎయిడెడ్ పాఠశాలలో తన తెలుగు పండితులుగా ఉద్యోగం చేసి దాదాపు 50 అష్టావధానాలు నిర్వహించారు. అనేక పుస్తకాలను రచించారు. మన కర్నూలులో పేరెన్నికగన్న రచయితల్లో అవధానం సుధాకర శర్మ గారు ఒకరు. దత్తపది నిర్వహించడానికి శ్రీ మారేడు రాముడు గారు ఛందోబద్య పద్య రచనలో తనదైన శైలి కలిగినటువంటి మారేడు రాముడు గారు తెలుగు పండితులుగా రాణిస్తూ ఉన్నారు. శతక రచన చేశారు. తెలుగు భాషలో చక్కని పదప్రయోగం కలిగి పండితోత్తములుగా పేరు గడించినటువంటి శ్రీ మారేడు రాముడు గారు. ఆయన పదజాలం మారేడు దళములంతటి శ్రావ్యంగా ఉంటాయి. అలాగే సమస్య పూరణం శ్రీ ఎస్ఎస్ పటేల్ గారు. శ్రీ పటేల్ గారు మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర పైన ఛందోబద్ధ పద్య రచన చేసి కావ్య రచన చేసినటువంటి శ్రీ ఎస్ఎస్ పటేల్ గారు తెలుగు కళా స్రవంతి కార్యదర్శిగా కూడా పనిచేస్తూ అనేక రచనలు చేస్తూ ఉన్నారు. పద్యం అంటే వారికి చాలా ప్రాణం. హృద్యమైన పద్యం రచించగలిగిన ఎస్ఎస్ పటేల్ గారు ఇవాళ సమస్యాపూరణం నిర్వహిస్తారు. ఆశు శ్రీమతి కర్ణాటి చంద్రమౌళిని గారు తెలుగు పండితురాలుగా పనిచేస్తూ చక్కని గాత్రంతో పద్య గానం చేస్తూ ప్రవచనాలు చెప్తూ సార్ శ్రీమతి కర్ణాటి చంద్రమౌళిని గారు ఆశు పృచ్ఛకత్వాన్ని వారు నిర్వహిస్తారు. డాక్టర్ చంద్రమౌళిని గారు అనేక కవి సమ్మేళనాల్లో తమ చక్కని గాత్రంతో కవితాగానం చేస్తూ అందరినీ అలరించేటటువంటి డాక్టర్ కర్ణాటి చంద్రమౌళిని గారు ఆశు పృచ్ఛకత్వాన్ని నిర్వహిస్తారు. ఈరోజు వర్ణన శ్రీమతి నీలిమ గారు తెలుగు పండితురాలుగా పనిచేస్తూ ఇటీవలే కొత్త శతకాన్ని వారు రచించారు. నేను వస్తాను. ఇంకొకరు ఉన్నారు సార్, అందరూ అయిన తర్వాత నెస్తాక్షరి శ్రీ మధుసూదనాచారి గారు. డాక్టర్ మధుసూదనాచారి, నేను అవతల రావాలి. నెస్తాక్షరి డాక్టర్ మధుసూదనాచారి గారు తెలుగు పండితులుగా ఉంటూ చక్కని గాత్రంతో పద్యం పాడుతూ తన విద్యార్థుల్ని ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగినటువంటి శ్రీ మధుసూదనాచారి గారు చక్కని కవిత్వము పద్యాలు రాయగలిగి ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉన్నారు. ఈనాటి కార్యక్రమంలో అవధానంలో కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టాము. నా పాట మీ మాట. దీన్ని నిర్వహించే గజల్ గాయకుడు మహమ్మద్ మియా గారు. దీన్ని అవధాని గారి సూచనల మేరకు ఇది చక్కగా అలరించే కార్యక్రమం అని నా పాట మీ పాట అనే పృచ్ఛకత్వాన్ని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు నేను ఒక్కనున్నాను. అప్రస్తుత ప్రశంస లేదా ప్రసంగం మన వినయతుల గారి గురించి నేను ఇంకా పరిచయం చేయాల్సిన పని లేదు. అదిగో లైట్ అని చెప్పి చూడాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఆయన ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాడు. ఈరోజు మనందరినీ కడుపు నవ్వించబోయేటువంటి వినయతుల గారు, వారికి సత్కారం ఉంటుంది. ఓకే. చివరిగా ప్రతిరోజు కార్యక్రమంలో ఇవాళ సాహిత్య కార్యక్రమం కాబట్టి ఇద్దరు సాహిత్యం, ఒకరు అందులో కందుకూరి అవార్డు గ్రహీత, రెండో వారు యువ అష్టావధాని, ఇప్పుడిప్పుడే అవధానంలో మన కర్నూలు పేరు అన్ని ప్రాంతాల్లో నిలబెడుతున్నటువంటి బోరెల్లి హర్ష, వారిద్దరికి సత్కారం ఉంటుంది. మా మిత్రులు రమణారెడ్డి గారు రావాల్సిందిగా కోరుతున్నాం.
అனைవరకు పురస్కార గ్రహీత వీరు. సంగీత గురువు అయినా కూడా ఆయన వృత్తిరీత్యా తెలుగు పండిటు, తెలుగులో మంచి పాండిత్యం కలిగినటువంటి వ్యక్తి. ఇవాళ అవధాన ప్రక్రియ కాబట్టి ఆయన ఆహ్వానించడం జరిగింది. ఏసీ అంజేమ్మ కోడుమూరు మండలం వేలకుర్తి గ్రామ వాస్తవ్యులు శ్రీ ఎర్రమ పాండురంగయ్య గారు అనేక నాటకాలకు సంగీత దర్శకత్వం వహించారు. 79లో హరిశ్చంద్ర నాటకం అందరికీ ఉచితంగా నేర్పించారు. 2 రాష్ట్రాలలోనూ అనేక పల్లెల్లో జరిగినటువంటి నాటక ప్రదర్శనలకు యువ అష్టావధాని, ఆ అవధాన్ని సన్మానించడానికి పెద్దలు ఇక్కడ ఇప్పుడు అవధానం చెబుతున్నట్టు శ్రీ ఆముదాల మురళి గారు కూడా రావాల్సి కోరుతున్నాను. ఆముదాల మురళి గారు ఎక్కడున్నారు? రండి, రా హర్ష. థ్యాంక్ యూ. హర్ష వృత్తిరీత్యా డెంటల్ డాక్టర్, వైద్యుడు, దంత వైద్యుడు. అయితే అవధానం చేయడంలో దిట్టగా పేరు గడించి అనేక ప్రాంతాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో అష్టావధానాలు చేస్తున్నటువంటి యువ అవధాని. గట్టిగా చెప్పండి. వాస్తవంగా మన కర్నూలు వాస్తవ్యుడు. అందుకు మనం సంబరంగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. కర్నూలు జిల్లా ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేస్తూ ఉన్నటువంటి హర్ష, పేరులోనే హర్ష ఉంది. ఆయనకు హర్షణీయం మాకందరికీ ఆయన అవధాని కావడం. సన్మానితులంతా ఆయన మధుసూదనాచార్య కనపడతాడు. ఓకే, కానీ త్వరగా. ఓకే రా, వెనక్కి కాపలా ఎందుకు? ఓకే, థ్యాంక్ యూ. ఇక అందరూ వేదిక దిగితే. ఈరోజు చాలా మంచి రోజు. పసందైన పనులు కొట్టాలి సార్. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు. నింగిలోని అందాలన్నీ ముంగిటలోనే నిలిచిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు.
ఘంటసారి నారా చంద్రబాబు నాయుడు సీఎం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.